ఇండిగో విమానాల రద్దు ప్రయాణికులకు తలనొప్పిగా మారింది. ఢిల్లీ, ముంబై, చెన్నై, హైదరాబాద్ సహా పలు ఎయిర్పోర్ట్లో వేలాది మంది ప్రయాణికులు ఇబ్బందులు పడుతున్నారు. ఇండిగో కౌంటర్ దగ్గర ప్రయాణికులు ఆందోళనలు చేస్తున్నారు. సిబ్బందిపై కేకలు వేస్తూ తమ నిరసనను తెలియజేస్తున్నారు. దీనిపై మరింత సమాచారం మా ప్రతినిధి ప్రవీణ్ అందిస్తారు. శంషాబాద్ ఎయిర్పోర్ట్లో ఇండిగో విమానాశ్రయం సంక్షోభం కొనసాగుతుంది. మనం ఇప్పుడు ప్రజెంట్ శంషాబాద్లో ఉన్నటువంటి సిచ్యువేషన్ని మొత్తం టోటల్గా కూడా ఎక్స్క్లూజివ్గా చూపించే ప్రయత్నం చేద్దాం. చూసుకోవచ్చు ప్రయాణికులు మొత్తం టోటల్గా ఇండిగో విమానం దెబ్బతోని అయితే ఏ విధంగా మొత్తం టోటల్గా లగేజ్తోని ఇక్కడే ఈ ఉండవలసిన పరిస్థితి ఏర్పడింది. గంటల కొద్దీ ఇక్కడే ఎదురు చూస్తున్నామంటూ కూడా చెప్తున్నటువంటి పరిస్థితులను మనం చూస్తూ ఉన్నాం. ఎక్కడ చూసినా కానీ ఆ ఇండిగో సంక్షోభం అయితే భారీ ఎత్తున నడుస్తుంది. చూసుకోవచ్చు అయితే ఇక్కడ ఇండిగో ఒక చిన్నగా ఎక్కడెక్కడ వెళ్ళవలసినవి కూడా ఉన్నాయి. క్యాన్సల్ కూడా చూసుకోవచ్చు. తెలుగులో, హిందీలో, ఇంగ్లీష్లో వస్తుంది. రద్దు చేయబడింది, ఆలస్యమైంది, బోర్డింగ్ ఉంది అంటూ కూడా ఒక చిన్నటువంటి బోర్డు కూడా కనబడుతుంది. చూసుకోవచ్చు ఏదైతే రద్దు అయిందో కూడా అక్కడ చూపిస్తున్నటువంటి సిచ్యువేషన్ మనం స్టేటస్ ఆ యొక్క ఫ్లైట్లో ఉండేటటువంటి ఆ స్టేటస్ మనం చూస్తూ ఉన్నాం. చూసుకోవచ్చు ఈ విధంగా ఎక్కడికక్కడ మొత్తం టోటల్గా కూడా దీనికి సంబంధించినటువంటి ఎక్కడికక్కడ వీళ్ళందరూ కూడా ఈ విధంగా ఈ సంక్షోభంతో మొత్తం ఇక్కడే ఉన్నటువంటి పరిస్థితులన్నీ నెలకొన్నాయి. ఇక్కడే శంషాబాద్ నుండి మొత్తం టోటల్గా చూసుకుంటే కనుక ఈరోజు 65 విమానాలు మొత్తం టోటల్గా కూడా రద్దు అయినట్టుగా తెలుస్తుంది. మనం చూసుకోవచ్చు అయితే దీనికి సంబంధించినటువంటి ఇప్పటికే ఇండిగోలో కొనసాగుతున్నటువంటి సంక్షోభం కారణంగా ఈ సంక్షోభానికి ఇండిగో నిర్లక్ష్యమే కారణమని అయితే ఇక ప్రయాణికులు ఆగ్రహం కూడా వ్యక్తం చేస్తున్నారు. ఆగ్రహం వ్యక్తం చేస్తున్నటువంటి ఆ క్రమం లోపల చూసుకోవచ్చు సెల్ఫ్గా అయితే వాళ్ళకు ఉన్నటువంటి సెల్ఫ్గా కూడా ఇక్కడ చూసుకుంటున్నటువంటి సిచ్యువేషన్ స్టేటస్ కూడా తెలుసుకోవడానికి చేస్తున్నటువంటి సిచ్యువేషన్ చూసుకోవచ్చు మనం. అయితే ఇక్కడ ఉన్నటువంటి ఇన్ఫర్మేషన్ ఇండిగోకు సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్ లాగిన్ చేస్తున్నారు. చూసుకోవచ్చు దాని స్టేటస్ ఏ విధంగా ఉంది అనే కోణం లోపల స్టేటస్ కూడా అయితే చూసుకుంటున్నారు. అయితే స్టేటస్ చూసుకుని దానికి సంబంధించినటువంటి ఏదైతే దాన్ని ఎంటర్ చేయడాన్ని వాళ్ళకు ఉన్నటువంటి ఇన్ఫర్మేషన్ మొత్తం టోటల్గా కూడా వస్తున్నటువంటి సిచ్యువేషన్ చూసుకోవచ్చు. ఇక్కడ అయితే క్లిక్ చేసేసి దీన్ని స్టేటస్ని చూసుకుంటున్నారు. ఇక్కడ ఇండిగోకు సంబంధించినటువంటి ఈ విమానం మొత్తం టోటల్గా చూసుకుంటే కనుక చూసుకోవచ్చు ఆ విధంగా స్టేటస్ చూసుకొని నిన్న ఒక్కరోజే 1000 విమానాలకు పైగా రద్దు చేసినటువంటి ఇండిగో గడిచిన 2 రోజులలో 1000 విమానాలు క్యాన్సిల్ చేసినటువంటి ఇండిగో విమానాలు రద్దు చేయడంతో ఇండిగో యాజమాన్యం సిబ్బంది అయితే సహనం కోల్పోయి తీవ్ర ఆగ్రహం కూడా వ్యక్తం చేస్తున్నటువంటి దృశ్యాలను మనం చూస్తూ ఉన్నాం. మొత్తం టోల్గా చూసుకోవచ్చు. అయితే ఇదే విధంగా చూసుకుంటే కనుక విమానాల రద్దుపైన దేశవ్యాప్తంగా ప్రయాణికులు ఎవరైతే ఉన్నారో ప్రయాణికుల నుంచి తీవ్రంగా ఆందోళన కూడా వ్యక్తమవుతుంది. నిబంధనలు తాత్కాలికంగా సడలిస్తున్నామని విమానాలు పూర్తి స్థాయిలో తిరిగేలా అయితే చేయాలని ఇండిగోను అభ్యర్థించినట్టు తెలుస్తుంది. డీజీసీఏ కూడా అభ్యర్థించినట్టుగా తెలుస్తుంది. అయితే ఏ రంగంలోనైనా 1-2 సంస్థలే అయితే గుత్తాధిపత్యం చెలాయిస్తే ఇలాగనే ఉంటుందంటూ కూడా చెప్పడం జరిగింది. అయితే విరామం లేకుండా విమానాలు 1000 మీటర్లు తిరగడం నడుపుతున్నట్లు పైలట్లు నడుపుతున్నట్టుగా కూడా తెలుస్తుంది. కాబట్టి ఈ నిబంధనను 2024 జనవరిలో విడుదల చేసినటువంటి డీజీసీఏ మొత్తం 22 నిబంధనలు ఈ సంవత్సరం జూలై నుంచి అమల్లోకి వచ్చినటువంటి 15 నిబంధనలు పైలట్లు విశ్రాంతి లేకుండా డ్యూటీలో సంబంధించినటువంటి నవంబర్ 1 నుంచి యొక్క అమల్లోకి వచ్చినటువంటి మిగతా 7 నిబంధనలు కూడా అమల్లోకి వచ్చాయి. అయితే వారానికి 12 గంటలు ఉన్నటువంటి పైలట్ల విశ్రాంతి సమయాన్ని 48 గంటలు పెంచడం జరిగింది. రాత్రి వేళ ఏ పైలట్ కూడా 2కు మించి ఎక్కువ ల్యాండింగ్లు చేయకూడదని విధించినటువంటి నిబంధనను పాటించడం వల్లనే మరింత మంది సిబ్బంది కావాల్సి వస్తుందని భావిస్తున్నారు. అయితే ఈ నిబంధనను అడ్డుపెట్టుకొని నవంబర్లో ఏకంగా 1200కు పైగా విమానాలు రద్దు చేసినటువంటి ఇండిగో దేశవ్యాప్తంగా 60,000 విమానాలని నడిపిస్తున్నట్టుగా తెలుస్తుంది. నవంబర్లో 1200 విమానాలు రద్దు కావడం చేత ప్రయాణికుల మీద అంతగా ప్రభావం చూపలేదు. కానీ 3వ తేదీ నుండి ఒక్కరోజే 500కు పైగా విమానాలు రద్దు చేశారు. రద్దు చేయగానే అది కాస్త 4వ తేదీన కొనసాగడం, 5వ తేదీన పరిస్థితి తీవ్రం అవడంతో పాటు ఒక్కసారిగా ఇండిగోలో నెలకొన్న సంక్షోభం కారణంగా చూసుకోవచ్చు. అయితే క్యాన్సిలేషన్ ద్వారా ఏ విధంగా చేస్తున్నారు చూసుకోవచ్చు. ఎయిర్పోర్ట్లో మనం అంతా
చూసుకుంటే కనుక శంషాబాద్ ఎయిర్పోర్ట్లో ఎక్కడికక్కడ మొత్తం క్యాన్సిలేషన్ అయినటువంటి సిచ్యువేషన్, అది అకామిడేషన్ లేకుండా కూడా తీవ్రంగా ఇబ్బంది పడుతున్నటువంటి దృశ్యాలను చూస్తున్నాం మనం. ఎక్కడ కూడా లగేజ్లతో అందరూ ఎక్కడ చూసినా కానీ క్యాన్సిలేషన్ వల్ల లగేజ్లతో తీవ్రంగా ఇబ్బంది పడుతున్నటువంటి సిచ్యువేషన్ మనం చూస్తున్నాం. 10 రోజుల్లో అంతా సదురుకుంటుందని డిసెంబర్ 15వ తేదీ కల్లా సాధారణ స్థాయిలో విమానాలు రాకపోకలు ఉంటాయని కూడా చెప్తున్నటువంటి పరిస్థితిని చూస్తున్నాం. కీలక నిబంధనలను సడలించినటువంటి DGA ఇండిగో A320 రకం విమానాలకు సంబంధించినటువంటి ఫ్లైట్ డ్యూటీ టైమ్స్ లిమిటెడ్ నిబంధనలు ఉన్నాయంటూ కూడా దాన్ని సడలిస్తామంటూ కూడా చెప్తుంది. కాబట్టి అదే ఏది ఏమైనా ఓవరాల్గా చూసుకుంటే కనుక 15వ తేదీ లోపల దాని యొక్క సమస్యకు మొత్తం చెక్ పెడతాము, అన్ని కూడా మొత్తం టోల్గా కూడా సదురుకుపోతాయంటూ కూడా చెప్తున్నారు. ఇక్కడ ఉన్నటువంటి ప్రయాణికులు మాత్రం తీవ్రంగా అసహనం వ్యక్తం చేస్తున్నారు. అయితే ఇక్కడ ఉన్నటువంటి ఇక్కడ సౌకర్యాలు కూడా లేదు, ఏ విధంగా చెప్పట్లేదు. అయితే బోర్డింగ్ సమయంలో క్యాన్సిల్ కావడం పైన తీవ్ర అసహనం అయితే వ్యక్తం చేస్తున్నారు. వీడియో జర్నలిస్ట్ రవితేజతో ప్రవీణ్, ఐ న్యూస్, హైదరాబాద్.